God is good, and all the time. Amen. We have officially entered into Christmas season. Amen. Can we all clap and praise God one more time? Chappalu kotti devani స్తుతించి ఆరాధిద్దామా. Hallelujah. And even before we start, can I encourage you? I know we are doing a lot of Christmas stuff. Praise God. And Christmas angel tree, and we're also helping others. But can I encourage you as as choir team? Can we all start praying this Christmas season? Because Christmas season, Jesus is the reason. Amen. Not our dresses, not or whatever we have, but Jesus is the reason. So can we pray and ask God if we can find someone whom we can bless this Christmas season? Can we do that? I just want to encourage you. Let's just keep praying. Lord, show me someone. Helping is not necessarily money. You can give them advice. You can pray for them. But I know for sure there are a lot of people who need help at this time. So let's keep praying until God shows us someone in whose life this Christmas Jesus also can be the reason. Amen. Let's all stand up. Let's all pray and start worshiping God. మహోన్నతుడా మహాగండ సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీవు నమ్మదగిన దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మేము ఇక్కడ కూడి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన మరి యొక్క అవకాశం బట్టి నీకు వందనాలు. మేము క్రిస్మస్ నాయన సీజన్లో అడుగు పెట్టుండగా తండ్రి, మరి ఒకసారి నీవు మా కోసం తండ్రి మా పాపాల నుంచి మమ్మల్ని రక్షించటకు తండ్రి నాయన మేము తండ్రి అని పిలవడానికి మాకు అవకాశం దొరకటకు తండ్రి యేసయ్య మా కోసం భూమి మీదకి వచ్చిన వాడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్లో తండ్రి నాయన హెల్ప్ us to impact other people and show them the love that you have for us, Lord. Even as we're worshiping you, Lord, we pray you be seated on our praises and let you be glorified. In Jesus' name I pray. Amen. అందరం కలిసి కుతూహలం ఆర్భాటమైన పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అందరం చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో. కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమా పాఠమే నా యేసుని సన్నిధిలో. దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే, ఆత్మలోన దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే. కుతూహలమా
శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపను. సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. క్రీస్తు పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపను. సర్వలోకమున్ విమోచింపను, రారాజు పుడమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. పరలోక దూతాలి పాట పాడగా, పామరుల హృదయాలు పరవశించగా. పరలోక దూతాలి పాట పాడగా, పామరుల హృదయాలు పరవశించగా. అజ్ఞానము అదృశ్యమాయెను, అంధకార బంధకములు తొలగిపోయెను. అజ్ఞానము అదృశ్యమాయెను, అంధకార బంధకములు తొలగిపోయెను. అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. కరుణగల రక్షకుడు దొరకేగెను, పరమును వీడి కడు దీనుడాయెను. కరుణగల రక్షకుడు దొరకేగెను, పరమును వీడి కడు దీనుడాయెను. వరములను సగా పరమ తండ్రి తనయుని, మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ. వరములను సగా పరమ తండ్రి తనయుని, మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ. అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. క్రీస్తు పుట్టెను పశుల పాకలో,
పుట్టెను పశుల పాకలో, పాపమంతయు రూపుమాపను, సర్వలోకమున్ విమోచింపను, రారాజు బుడమిపై జన్మించెను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి పాటలు పాడి నాట్యములాడి పరవశించిరే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే అందాల తార అనే పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం.
బాలుని చూడ జీవితమంత పావనమాయెను. ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌదమే. బాలుని చూడ జీవితమంత పావనమాయెను. ప్రభు పాద పూజ వివెనకాగా ప్రసరించే పుణ్యము. బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయి ఫలించే ప్రార్థన. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను. వింతైన శాంతి వర్షించే నాడు విజయ పదమునా. విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను. వింతైన శాంతి వర్షించే నాడు విజయ పదమునా. విశ్వాల నిలేడి దేవా కుమారుని వీక్షించు దీక్షతో. విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఆనంద సంద్రము పొంగే నాలో అమర కాంతిలో. ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా ఇంకొద్దిసేపు ఆయన స్తుతించి ఆరాధిద్దామా? ఈవెన్ యాజ్ వీ ప్రిపేర్ అవర్ సెల్ఫ్స్ టు లిసన్ టు ద వర్డ్, కెన్ వి ఆల్ లిఫ్ట్ అవర్ హ్యాండ్స్, లిఫ్ట్ అవర్ వాయిసెస్, లుక్ టువర్డ్స్ గాడ్. ఇంకొద్దిసేపు దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. దిస్ క్రిస్మస్ సీజన్ Jesus did not come just like some other people who call themselves as God. దేవునిగా పిలువబడే ఏ ఒక్కరి వారి వల్ల కేవలం నామకార్థంగా దేవుడు భూమిపైకి రాలేదండి. మన పాపాల కోసం మరణించి తిరిగి లేచిన దేవుడు కన్యక కుమారుని కనున్నప్పుడు ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టిద్రని దేవుని వాక్యంలో ఉంది. దానికి అర్థము God with us. Amen. Even now today, Jesus, even as he is seated on the right hand side of God, he is saying, I am always with you. His spirit lives in us and he's saying, no matter what we are going through, he's always with us. He's guiding us. Amen. Let's all lift our voices. Let's all lift our hands and thank God for that. దేవా, నీవు మాతో ఉన్నందుకు నీకు వందనాలయ్యా. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన నామము ఇమ్మానుయేలుగా ఆయన ఎంచుకున్న దేవుడు. ఆయన
ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయజాలని దేవుడిని స్తుతించి ఆరాధిద్దామా. ఆయన మనతో ఉంటే ఏ సమస్య అయినను మనల్ని ఏమీ చేయలేదు, ఏ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నందుకు ఆయన ఇంకోసేపు ఆరాధిద్దామండి. మన స్వరములెత్తి మన చేతులు దాన్ని స్తుతించి ఆరాధిద్దాము. The word says, this is the confidence that we have in God, that when we ask in His name, He will do everything. ఆయన నామమును అడిగినప్పుడు సమస్తమును చేయువాడై ఉన్నాడు. If we have that confidence, let us lift our hands today and thank God for how good He is. ఆయన ఎంత మంచి దేవుడు అయి ఉన్నాడో ఆయన స్తుతించి ఆరాధిద్దాం. Can we all say, Lord, I'm not going to be afraid of anything because you, God Emmanuel, is with us. Let's pray. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా మరొకసారి చెప్దామండి, భయపడను. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవేగా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. ఇమ్మానుయేలు దేవా, నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు, నీ మాటలతో నన్ను ఆదరించావు. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను
ఆదరించావు కను పాపలా నన్ను కాచుకున్నావు నా కాపరివై నన్ను పోషించావు కను పాపలా నన్ను కాచుకున్నావు భయపడను నేను నా తోడు నీ ఉండగా దిగులిడను నేను నా అండ నీవేగా భయపడను నేను నా తోడు నీ ఉండగా దిగులిడను నేను నా అండ మరొకసారి చెప్పండి, భయపడను. భయపడను నేను నా తోడు నీ ఉండగా దిగులిడను నేను నా అండ నీవేగా భయపడను నేను నా తోడు నీ ఉండగా దిగులిడను నేను నా అండ నీవేగా ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా నా కొండ కోట నీవే దేవా చివరిసారిగా అందరం కలిసి ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా నా కొండ కోట నీవే దేవా అవును తండ్రి, నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇమ్మానుయేలుగా నువ్వు పిలువబడే దేవుడవు నాయన, ఎల్లప్పుడు మాతో ఉండువాడవు, మమ్మల్ని విడువాడవు కావు నాయన. నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నమ్మకమైన దేవా నీకు వందనాలయ్యా. ఇదిగో నీ వాక్యం వినాను మేము ఇక్కడ కూడించున్నగా తండ్రి, మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి. ఇంకా ఏ విషయంలో అయితే తండ్రి మాకు మీ గైడెన్స్ అవసరమై ఉందో మమ్మల్ని నడిపించి సరిచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Once again, good morning church. God is good and all the time. Amen. Let's get into our next segment. I request Raju brother to please come forward and share the worship message. ప్రైజ్ లార్డ్ చర్చ్. దయచేసి అందరూ నిల్చున్నట్లయితే మనము ఆరాధనలో క్రమంగా మనము కీర్తన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. వాక్య ప్రతివాక్యాలుగా మనం చదువుకుందాం. సో మనందరికీ తెలిసిన కీర్తన 121వ దావీదు కీర్తనను మనం చదువుకుందాం. సామ్స్ చాప్టర్ 121 1 verse to 8 verse చదువుకుందామండి. వాక్య ప్రతివాక్యాలుగా మనం చదువుకుందాం. కీర్తనలు 121వ దావీదు కీర్తన వాక్య ప్రతివాక్యాలు చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ఆయన నీ పాదములను తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. దయచేసి అందరు కూర్చుందామండి. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ యొక్క సంవత్సరంలో 11 నెలలు మనల్ని కాచి కాపాడాడు. ఈ యొక్క చివరి ఆదివారమున ఈ యొక్క నవంబర్ మంత్లో ఈ యొక్క ఆయన యొక్క సన్నిధిలో నిలబెట్టుకొని మరలా మనందరం ఆయన స్తుతించుకున్నటకును, ఆయనను ధ్యానించుకున్నటకును, ఆయన ఇచ్చిన యొక్క గొప్పతనం కొరకు దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న పాస్టర్ గారికి, మాధవరాజు గారికి, అలాగే ఇక్కడ ఉన్న డికాన్స్కి, సంఘ బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క చదవబడిన వాక్యంలో మనం చూస్తే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చిన. ఇదందరికీ మనందరికీ తెలిసిందే కదండి, మనందరికీ తెలిసిన వాక్యమే. మనకి సహాయము ఎక్కడి నుంచి వస్తుంది అని మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఎందుకు సహాయం?
మన యొక్క జీవితంలో అభివృద్ధి కావాలన్నా, మన యొక్క జీవితంలో మేలులు కావాలన్నా, మన యొక్క జీవితంలో స్వస్థత కావాలన్నా మనం ఒకరి వైపు మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో అనేక మంది వైపు చూస్తూ ఉంటాం, కానీ సహాయం అనేది వస్తుందా రావట్లేదా అనేది వాళ్ళు ఇచ్చేదాకా మనకి తెలియదు. కానీ మనం యెహోవా వలన ఎక్కడి నుంచి వస్తుందంటే, యెహోవా వలననే నాకు సహాయం కలుగునని చెప్పేసి దావీదు భక్తుడు ఇక్కడ యాత్ర కీర్తనలో ఆయన వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనుషుల వైపు ఎదురు చూడలేదు, ఆయన వైపు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా అభివృద్ధి కావాలి అని అంటే మనము ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. మన యొక్క హృదయాన్ని కుమ్మరించుకొని మనం దేవుని వైపు చూడవలసిన వారంగా ఉన్నాం. చాలాసార్లు దేవుని వైపు చూసి ఆ యొక్క అభివృద్ధి పొందిన వాళ్ళు లేదా ఆశీర్వాదం పొందిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవితంలో ఆశీర్వాదం పొందాలని అంటే మొట్టమొదటిగా మనము దేవుని వైపు చూడాలి. రెండవదిగా మనకు కలిగినది దేవునికి ఇస్తే దేవుడు ఆశీర్వాదిస్తాడు అనమాట. మన యొక్క జీవితాన్ని, మన యొక్క హృదయాన్ని, మన యొక్క కలిగినది ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. కలిగినది ఇస్తే అంటే నా దగ్గర ఏమీ లేదు కదండి, నేనేమి ఇవ్వాలని చెప్పేసి అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో చూస్తే మనం అభివృద్ధి పొందాలి అని అంటే మనం ఏం చేయాలంటే మనం దేవునికి ఇవ్వవలసిన వారంగా ఉన్నాం. ఒక సంఘటన మనం చూస్తే కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగే మంచిగా ఆయన ఇస్తూ ఉన్నప్పుడు, మంచి సందేశాలు ఇస్తూ ఉన్నాడు. చాలా 3 రోజుల నుంచి ఏం జరిగిందంటే ఆ యొక్క వాక్యాన్ని వింటూ జనాలు, ఆ యొక్క ప్రజలందరూ వచ్చి వింటూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం అయిపోయిందంట. ఆహారం అయిపోయినప్పుడు వాళ్ళు వాక్యం వింటూనే ఉన్నారు. కానీ ఆహారం అనేది అయిపోయింది. శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర చెప్తున్నారు, అయ్యా ఈ యొక్క ప్రజలు వచ్చి 3 రోజులు అవుతుంది, 3 రోజుల నుంచి నీ యొక్క వాక్యాన్ని వింటున్నారు కానీ ఫిజికల్గా వారికి ఆహారము లేదు అని చెప్పేసి అన్నప్పుడు మీరే వాళ్ళకి పెట్టండి అని చెప్పేసి అంటాడు. అక్కడ అంతమంది జనాలు, అంతమంది ప్రజలు ఉన్నప్పుడు అంతమందికి మేము ఎక్కడ పెట్టాలి? ప్రిపేర్ అవ్వాలంటే, మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలంటేనే, పాటలకు ప్రిపేర్ చేయాలంటేనే 3 రోజులు 2 రోజుల నుంచి మనము డిస్కషన్లు చేసుకొని ఏది చేయాలి, ఎవరు ఏం చేస్తున్నారని మనం ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చి ఆ యొక్క ట్రే పెడతాం. కానీ అంతమంది జనాలకి ఇంత ఫుడ్ తీసుకురావాలి అని అంటే శిష్యులు ఆలోచించారు. అందరి దగ్గర చెక్ చేశారు, నీ దగ్గర ఏమైనా ఉందా, నీ దగ్గర ఏమైనా ఉంది, నీ దగ్గర ఏమైనా ఉందా అని. ఎవరి దగ్గర ఏమీ లేదు. తీసుకొని వచ్చింది మొత్తం ఏమైపోయిందండి? అయిపోయింది. తినేశారు, అన్నీ తినేసారనమాట. అంతా అయిపోయింది, ఆహారం అయిపోయింది. ఆహారం అయిపోయినప్పుడు ఎవరి దగ్గర ఏది లేదని అప్పుడు ఒక చిన్నవాని దగ్గర ఏం జరిగిందంటే, ఆయన దగ్గర వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి ఇచ్చిందేమో ఆహారము 2 చేపలు, ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏముందండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాళ్ళకు కలిగింది. ఆ శిష్యులు తీసుకొచ్చి, అయ్యా మీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు, మా దగ్గర ఓన్లీ ఏంటండి 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయ్యా అన్నప్పుడు, వాటిని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి మీరు వెళ్ళి జనాల్ని ఎట్లా కూర్చోబెట్టినారండి? పంక్తులుగా కూర్చోమని చెప్పారు. శిష్యులకి ఏం అర్థం కాలేదు. మన దగ్గర ఏదన్నా ఒక కట్టడం కానీ లేదంటే ఒక కన్స్ట్రక్షన్ ఏదన్నా ఇంట్లో అవసరమైనప్పుడు మన దగ్గర ఇంతే ఉంటుంది అమౌంట్, కానీ చాలా కావాల్సి ఉంటుంది. కానీ అటువంటి సమయంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అధైర్యపడిపోతాం. చాలాసార్లు మనకి ధైర్యం సరిపోదు. అయ్యా నా దగ్గర ఉంది ఇంతే కదా, ఇంకెక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి మనం అడుగుతూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం, మనసులో బాధపడుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. మనకు జీవితంలో చాలా ఏంటంటే ఆ రోజులు చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు మీరు పంక్తులు కూర్చోండి, భోజనాలకి కూర్చున్నట్లుగా కూర్చోండి అన్నప్పుడు శిష్యులు ఆశ్చర్యపోతారు. తర్వాత ఆయన చెప్పిన మాట వింటారు. విని అందరూ జనాలు అట్లా కూర్చోబెట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే వాటిని తీసుకొచ్చి వాటిని ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడండి? బ్లెస్ చేస్తాడు. వాటిని 5 రొట్టెలను 2 చిన్న చేపలని ఏంటండి బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి వాళ్ళందరినీ కూర్చోమన్నప్పుడు శిష్యులందరూ ఆయన ఒక మాట విని, ఒక అద్భుతం జరగబోతుంది అన్న విషయం విని, ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు చాలా చూస్తూ వచ్చారు. సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడే ఉంది, దేవుని దగ్గరే ఉంది. కాబట్టి శిష్యులు విని ఏం చేశారంటే పంక్తులుగా కూర్చోబెట్టి ఏం చేశారంటే ఆయన బ్లెస్ చేసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ వడ్డిచ్చేటప్పుడు ఏం జరిగిందండి? ఇస్తూ ఉంటుంటే వాళ్ళకి మంచి
ఏంటంటే నాన్ వెజ్ భోజనం వచ్చి నాన్ వెజ్ మీల్స్ కదా, చేపలు అంటే రొట్టె అంటే మంచి మీల్స్, ఆ టైంలో చాలా మంచి మీల్స్ అనమాట. ఎప్పుడైతే ఆయన బ్లెస్ చేస్తున్నాడో 5 రొట్టెల్ని 2 చిన్న చేపలను ఆ గంపలో పెట్టినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు తీస్తూ ఉంటే ఏమవుతుందండి? తీస్తూ ఉంటే ఒకసారి మనం తీసి దాంట్లో తీసి మనము పక్కన పెడితే ఏమైపోద్ది? దాంట్లో ఖాళీ అయిపోతుంది. కానీ దేవుడు ఎప్పుడైతే బ్లెస్ చేస్తాడో, ఆ బ్లెస్ చేసినప్పుడు అది ఏం జరుగుతుందంటే ఆ గంప ఎప్పుడూ నిండుకొనే ఉంటుంది. మన యొక్క జీవితంలో కూడా మనము లేని అప్పుడు, లేదంటే మన దగ్గర ఇది లేదు అన్నప్పుడు, మనం దేవుని వైపు చూచినప్పుడు, దేవునికి మనం ఇచ్చినప్పుడు, మన దగ్గర ఉన్నది మనకి ఇచ్చినప్పుడు, మన దగ్గర కొద్దిగా ఉన్నది దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని దగ్గర తీసుకొచ్చి బ్లెస్ చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదిస్తాడు. దేవుడు చాలా బ్లెస్ చేస్తాడు. అక్కడ మనం చూస్తే మీకు రిఫరెన్స్ చెప్పాలంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి నేను త్వరగా చెప్పేస్తున్నాను. ఆ యొక్క సమయంలో లేని దాంట్లో నుంచి, అంటే మనకున్న సమృద్ధి, మనకున్న దాంట్లో నుంచే దేవుడు సమృద్ధిని దయచేస్తాడు. ఎప్పుడు దయచేస్తాడంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయన వైపు చూచి మనకున్నది మనం దేవునికి ఇచ్చినప్పుడు, ఆ కొద్ది దానిలో ఇచ్చినప్పుడు దేవుడు అంటాడు, మనం ఇచ్చేదంట, దేవునికి ఇచ్చేదంట ఒక ఎడం చేసి ఇస్తే కుడి చేతికి తెలియకూడదంట. ఒకరికి ఇచ్చేది మనం చెప్పుకోవడం కాదు, కానీ మనం ఏంటంటే దేవునికి ఇచ్చే దాంట్లో ముందుంటే మనము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, బ్లెస్ చేస్తాడు. చాలా ఆశీర్వాదము ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ మనం చూస్తే వాళ్ళంతా తిన్న తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఎన్ని గంపలు ఎత్తారండి? సండే స్కూల్ పిల్లలు అంటే చక్కగా చెప్పేవాళ్ళేమో 12 బకెట్స్ అన్నమాట. ఆ 12 గంపలు ఎత్తారంట. అంటే లేని దగ్గర నుంచి ఆ 2 చిన్న చేపలు, ఆ 5 రొట్టెల నుంచి దేవుడు ఏం చేశాడంటే సమృద్ధిగా అందరికీ సరిపోయేగా మళ్ళీ 12 గంపలు, అంటే మళ్ళీ ఒక వారం రోజులు సరిపడా ఫుడ్ అక్కడ దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు, యెహోవా వైపు మనం చూచి ఆయనకు మనం కలిగినది, మనకున్న చిన్న విశ్వాసాన్ని దేవునిలో చూపిస్తే ఆ యొక్క విశ్వాసం వలన ఏమవుతుందంటే మన యొక్క జీవితంలో కార్యాలు జరుగుతాయి. మనము పాత నిబంధనలో ఇంకొక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. పాత నిబంధనలో ఒక స్త్రీ ఉందండి, మీ అందరికీ తెలుసండి. చాలా ఏంటంటే బీదరాలు, చాలా, ఇంకా ఆమె యొక్క పరిస్థితి చూస్తే ఎలా ఉంటుందంటే చనిపోవాలి. ఈ యొక్క కరువుకి నేను ఇంకా ఏం చేయలేనేమో. నా ఆమెకి ఒక కుమారుడు ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతుందంటే ఆమె తనకున్న పరిస్థితి ఏంటంటే ఒక కొంచెం మాత్రమే పిండి ఉందంట, కొంచెం మాత్రమే నూనె ఉందంట. మన ఇంట్లో కూడా అయిపోతే ఏం చేస్తాం? పక్కన మనం వాల్మార్ట్కో లేకపోతే కాస్కోకో లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయి బండ్లు తెచ్చేసుకుంటాం కదా. కానీ అప్పుడు కరువు పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆమె ఏం చేసుకోవాలో తెలియలేదు. ఇంకా తిని ఏం చేద్దాం అనుకుంది? చనిపోదామని చెప్పేసి అనుకుంది. ఇంకా కొద్దిగా ఉంది కదా, ఈ కరువులో నేనేం చేయలేనని చెప్పేసి చనిపోదాం అనుకున్న తర్వాత అయ్యా నిజంగా చూస్తే ఆమె అన్యురాలంట. బైబిల్ గ్రంథంలో మనం హిస్టరీలో చూస్తే అన్యురాలు, దేవుని గురించి తెలియదు, యెహోవా గురించి తెలుసు, కానీ వాళ్ళు బయలు దేవతలను పూజించేవాళ్ళు, అన్ని దేవతలు పూజించేవాళ్ళు. కానీ ఆమె ఏమి ప్రార్థన చేసిందో, కానీ అదే టైంలో ఏలియా ప్రవక్త అక్కడికి వెళ్ళి ఏమడిగాడంట, అమ్మా కొంచెం నీళ్లు ఇవ్వు అని. అంటే మీ అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. వాక్యంలో మనం చూస్తే 1 కింగ్స్ 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం ఆ యొక్క సన్నివేశం ఉంటుంది. మీ అందరికి తెలుసు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. ఆ సిచ్యువేషన్ చూస్తే కరువు వచ్చినప్పుడు అక్కడ ఆమె చనిపోదాం అనుకున్న పరిస్థితిలో ఏం జరిగిందంటే ఆమెకు సహాయము ప్రవక్త రూపంలో వచ్చింది. ఆ ప్రవక్త ఆమె దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అడుగుతున్నాడంట, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇవ్వా అని చెప్పి. ఎవరైనా నీళ్ళు ఇస్తారు, మీ ఇంటికి వచ్చినా నీళ్ళు ఇస్తారు. లేదంటే నాకు ఒక $10,000 కావాలంటే వెంటనే తలుపు మూసేస్తారు కదా, లేదంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఫోన్ ఓకే మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది పరిస్థితి. అసలే కరువు పరిస్థితిలో యొక్క స్త్రీ ఉన్నప్పుడు, అసలే ఏమీ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చి ఆ ప్రవక్త వచ్చి అమ్మా నాకు నీళ్ళు ఇవ్వంటే సరే నీళ్ళు ఇవ్వగలదేమో తీసుకొచ్చి, ఆ టైంలో నీళ్ళు కూడా కరువేమో, కానీ నీళ్ళు ఇచ్చిందంట. నీళ్ళు ఇచ్చిన తర్వాత నాకు ఒక అప్పమ్మ తీసుకొస్తావా, నాకు ఒక చపాతీ కానీ తీసుకొస్తావా అంటే ఆమె కింద మీద
చూసి అనుకోండి, మనం కూడా అంటాం, మనకు లేని పరిస్థితిలో ఎవరైనా వచ్చి మనల్ని అడిగినప్పుడు, అరే నా దగ్గరే లేవురా బాబు, నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావే అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, చాలామంది అనుకుంటుంటారు. కానీ ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఆ వచ్చిన ఆయనని గురించి చూసినప్పుడు ఇతను మామూలు వ్యక్తి కాదు, సరే నాకు లేకపోయినా ఈ యొక్క వ్యక్తికి నేను ఇస్తాను అని చెప్పేసి వెంటనే చెప్తుంది, అయ్యా నా దగ్గర ఉన్నది చాలా కొంచెమే ఉందయ్యా, నేను నీకు ఏంటంటే ఇయ్యలేనేమో అని చెప్పేసి అన్నప్పుడు ఆయన దాంట్లోనే నాకు తీసుకొని రామంటాడు. ఉన్న చిన్న చపాతి ఆమె కొడుకుకి కావాలి, ఇంకా ఇంకేముందండి, ఆమెకు లేదు, ఇంకా తర్వాత ఉండదు, చనిపోదామనే సిద్ధపడిపోయింది, ఏం లేదు. అటువంటి పరిస్థితుల్లో నాకు కూడా ఇంకోటి తీసుకురమ్మంటే ఆమె ఏం చేసిందంటే, ఆ యొక్క అప్పాన్ని ఆయనకి ప్రవక్తకి ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో తీసుకెళ్ళి, పోన్లే ఆయనైనా బ్రతుకుతాడేమో అని చెప్పేసి సాక్రిఫై చేసి తనకున్న దాంట్లో తీసుకొచ్చి ఏం చేసిందంటే ఆ ప్రవక్తకి ఇచ్చినప్పుడు, ఆ ప్రవక్త దానిని ఆస్వాదించుకొని తీసుకున్నప్పుడు రోజు తీసుకొచ్చి ఇచ్చిందంట. ప్రవక్త తిన్నాడు, మళ్ళా ఇంటికి వెళ్ళి ఏమైనా ఉందేమని చెప్పేసి ఇట్లా చూసిందంట. చూసేటప్పటికి ఆ పిండి ఏమైపోయిందండి, తరగలేదంట. ఆ నూనె బుడ్డిలో నూనె కూడా తరిగిపోలేదంట. ఆ యొక్క కరువు ఎన్ని రోజులైతే ఉన్నదో సమృద్ధిగా వారికి ఆహారం ఇవ్వటం జరిగిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, మనము దేవునికి మనం ఇచ్చినప్పుడు, దేవునికి మనము ప్రాముఖ్యతని ఇచ్చినప్పుడు మన యొక్క జీవితంలో కూడా ఆశీర్వాదం ఉంటుంది, మన యొక్క కథ మారిపోతుందంట. పాట మనం విన్నాం కదండి, దేవునికి మనం ప్రాముఖ్యత ఇస్తే మన కథలే మారిపోతాయి, మన యొక్క పరిస్థితులే మారిపోతాయి. మనము ఆయన ఏంటంటే మనల్ని గణపరుస్తాడు అనమాట. ఈ యొక్క స్థితిలో చూస్తే ఆ యొక్క విధవరాలు ఏం చేసిందంటే తనకున్న దాంట్లో నుంచి తీసి ఆ యొక్క ప్రవక్తకి ఇచ్చింది కాబట్టి తన యొక్క ఇంటిలో సమృద్ధి అయిన ఆహారము అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా మన యొక్క జీవితంలో ఎప్పుడైనా దేవునికి మనము ఇచ్చే వాటిలో మనము ముందుండాలి. ఫస్ట్ ఏం కావాలండి, మన యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మన యొక్క ఏంటంటే మనకు వచ్చే దాంట్లో దేవునికి మనం ఇచ్చేటట్లు ఉండాలి. ఎప్పుడైతే దేవునికి ఇస్తారో వారు ఆశీర్వాదం పొందుతారు, వారు దీవెనలు పొందుతారు, వారు ఏంటంటే ఎంతో ఆశీర్వాదంగా వారి యొక్క కుటుంబం ఉంటుంది. అందుకని ఇక్కడ చూస్తున్నాం 121వ కీర్తనలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలననే. ఆయనే మనకు కార్యములను చేసేవాడు, మన యొక్క పరిస్థితులను మార్చే దేవుడు, మన యొక్క అనేకమైన విషయాల్లో ఆయన ఏంటంటే గొప్పగా ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడు ఇస్తాడండి ఆశీర్వాదం? అడిగితే కాదు, మన దగ్గర ఉన్న దానిని మనం దేవునికి సమర్పించుకుంటే, అంటే సమర్పించుకోవడం అంటే మీరున్న ఆస్తులన్నీ కాదు, మన యొక్క జీవితాన్ని దేవునికి ప్రాముఖ్యంగా మనము సమర్పించుకుంటే, దేవునికి మంచిగా మనం నడిస్తే మన యొక్క జీవితంలో ఆశీర్వాదాలు మనకి కలిగిస్తాడు. మనకున్న ఆ యొక్క మినిస్ట్రీ కానీ పరిచర్యలో కానీ ఏంటంటే మనకున్న దానిని మనము దేవునికి ఇచ్చినట్లయితే ఆశీర్వాదం పొందు. ఈ యొక్క 5 రొట్టెలను 2 చేపలను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించి అనేక మందికి పంచిపెట్టాడు, అనేక మంది ఆశీర్వాదాలు కలిగించాడో మన యొక్క జీవితంలో కూడా మనకున్న దాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ఏం చేస్తారంటే దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడండి. ఇంకా మనము ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా, మనం ఎవరొకరికి మనం ఏం చేయాలంటే వారికి మనము సహాయం చేయవలసిన వారము, అనేక మందికి సహాయం చేయవలసిన వారము. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నీళ్ళలో ఉన్నారో వారికి సహాయం మనం ఒక్కళ్ళమే కాదండి, మనతో పాటు వాళ్ళు కూడా బ్లెస్ అయ్యేలాగా మనము కూడా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవునికి ఇస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను ఆశ్రయించాలి, ఆయన వైపు చూడాలి, ఆయనను మనము నమ్ముకోవాలి. ఆయన ఇంకా మనం చూస్తే ఆయనే మనల్ని కాపాడుతాడు. 127వ కీర్తనలో ప్రతి ఒక్క విషయంలో అనమాట, ఆయన నీ పాదములను తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడవాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడవాడు కునుకడు నిద్రపోడు. ఆయనే మనతో ఉన్నప్పుడు మనకి బ్లెస్సింగ్సే ఉంటాయి. ఆయనకి మనం సమర్పించుకొని ఆయన వైపు చూసి ఆయనే మనకి దేవుడు అని చెప్పేసి మనం నమ్మినట్లయితే, ఎందుకంటే ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు కాబట్టి మనకున్న ఈ యొక్క లేమి నుంచి మనల్ని తప్పించే గొప్ప దేవుడు. కాబట్టి మనము దేవునికి ఇచ్చే దాంట్లో మనం ఉండాలి. ఈ యొక్క పేద విధవరాలు కూడా దేవునికి, ఆ యొక్క ప్రవక్తకి, ఆ యొక్క దైవజనుడికి ఏంటంటే ప్రాముఖ్యత ఇచ్చింది కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఆశీర్వాదము కలిగింది. ఆమె యొక్క కుటుంబం కూడా ఆశీర్వదించబడ్డది. ఆ యొక్క కరువు ఉన్నప్పుడు
కరువు ఉన్నంత కాలము ఆమెకంట ఆ యొక్క తొట్టెలో పిండి అయిపోలేదు, ఆ యొక్క నూనె ఆ యొక్క క్యాన్లో ఏంటంటే నూనె అయిపోలేదంట. మనకి జీవితంలో కూడా ఆశీర్వాదం కావాలి అని అంటే ఆ విధమైన ఏంటంటే దేవునికి ఇచ్చేవారంగా మనము ముందుకుండాలని చెప్పేసి నేను ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. దేవుడి యొక్క చిన్న మాటలు దీవించును గాక. అలాగే ఈ యొక్క సమయంలో చిన్న రిక్వెస్ట్ ఉందండి. ఏంటంటే లాస్ట్ వీక్లో వచ్చినప్పుడు నేను కొంత అంటే ఇక్కడ దికాన్స్తో కానీ మాట్లాడాను. ఏంటంటే మీ అందరికీ తెలుసు మా యొక్క అంటే నేను మినిస్ట్రీ 2019లో స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా నాన్నగారు ఉన్న దగ్గర నుంచి మినిస్ట్రీలో నేను ఉన్నాను. 1997 నుంచి ఏంటంటే మా యొక్క చిన్నతనం నుంచే మేము నాన్నగారితో సేవలో ఉంటూ మినిస్ట్రీలో ఉంటూ చేస్తూ ఉన్నాం. మేమంతా దేవునిలో స్థిరపడ్డ తర్వాత దేవునిలో నడిచిన తర్వాత దేవుడు మాకు ఇచ్చిన ఆ యొక్క కాలింగ్ని బట్టి విజన్ బట్టి 2019లో మినిస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది ఇండివిజువల్గా. అయితే మాకు ఇచ్చిన విజన్ వేరండి. ఆ యొక్క విజన్ ఏంటంటే చాలామంది అంటే పరిచయం చేస్తూనే ఉన్నారు ఇండియాలో. మేము కూడా ఏమనుకున్నామంటే సరే మా నాన్నగారు చేశారు కదా, మళ్ళీ మేమెందుకు చేయాలి, మేము చదువుకొని మంచి ఉద్యోగాల్లో ఉండొచ్చు కదా, ఎందుకులే అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఇంకా కంటిన్యూగా అట్లా మినిస్ట్రీ చేస్తూ ఉన్నప్పుడు జాబ్ వచ్చింది. ఒకవేళ నేను ట్రైనింగ్ కూడా అయ్యాను, బైబిల్ ట్రైనింగ్ కూడా నేను తీసుకున్నాను. ఎందుకంటే నాకు మీ అందరికీ తెలుసు అపోస్తుల్ పిఎల్ పరంజ్యోతి గారు వారి ద్వారా అభిషేకము సువార్త కొరకు మిషనరీగా ఏంటంటే మినిస్ట్రీ కొరకు అభిషేకించడం జరిగింది. తర్వాత మేమేమనుకున్నా అంటే మా నాన్నగారి తర్వాత మా బ్రదరు మినిస్ట్రీ చేస్తున్నారు కదా, మనం చేయాలా, మంచి చదువుకుందాం, మంచి ఉద్యోగాలు చేసుకుందాంలే అని అనుకున్నాం. ఆ విధంగానే దేవునికి సపోర్ట్ చేస్తూ ఏంటంటే మేము మినిస్ట్రీలో అంటే అన్నయ్యకి సపోర్ట్ చేస్తూ మా బ్రదర్ కూడా మినిస్ట్రీలో ఉన్న, నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన చూసుకున్నారు. మేము ఏంటంటే దేవునికి మనం సపోర్ట్ చేస్తున్నాం కదా, ఇక ఏం కాదులే అని చెప్పేసి అనుకుంటూ కొంచెం లైట్గా కొంచెం అన్ని వీటిలో పాలు పొందకుండా ఇట్లా అయిపోవడం జరిగింది. ఆ క్రమంలో దేవుడు ఏం చేశాడంటే మాకు ఇచ్చిన విజన్ని మేము దాన్ని చేయలేకపోయేసరికి దేవుడు మమ్మల్ని అనేక రకాలుగా మాతో మాట్లాడడం జరిగింది. అంటే మేము దేవునికి మినిస్ట్రీ వేరే వాళ్ళు చేస్తున్నారు కదా, మనకెందుకులే అన్నట్లు మేము నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నాం. దేవుడు ఎట్లా మాట్లాడాడంటే ఒక రకంగా మనకు ఒక షాక్స్ ఇచ్చి మాట్లాడాడు. ఎందుకంటే నాకు కూడా కొంత అనారోగ్యం కలగడం, మీకు చెప్పాలి అని అంటే నాకు బెల్స్ పాలసీ అనేది వచ్చింది. అంటే ఒక రకమైన దాన్ని పెరాలసిస్ అంటారు అనమాట. పెరాలసిస్ టైప్లో వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు. నేను హెల్దీగానే ఉన్నా, మంచిగానే ఉన్నా, కానీ ఆ టైంలో వచ్చింది. అది అయిపోయిన తర్వాత మళ్ళా స్వీటీకి కూడా ఏంటంటే మంచిగా యాక్టివ్గా మేము అందరూ ఉన్నాం కదా, స్వీటీకి కూడా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. అప్పుడు మేము దేవుని దగ్గర ఎందుకు మాకు ఇట్లా జరుగుతుందంటే దేవుడు మాతో మాట్లాడాడు. ఏమంటే మిమ్మల్ని ప్రత్యేకంగా ఎందుకుంటే మీరు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు, మీరు పరిచర్లో ఉండకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. అవును జాబ్ ఉంది, అన్నీ మా అన్నయ్య చేస్తున్నాడు కదా, అందరూ చేస్తున్నాం కదా అని అనుకున్నాం. కానీ మిమ్మల్ని దేవుడు ప్రత్యేకంగా వాడుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినప్పుడు ఆమె హాస్పిటల్ బెడ్ మీద హార్ట్లో ఉన్నప్పుడు ఇద్దరు మోకరించి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు కమిట్మెంట్ తీసుకున్నాం. అవునయ్యా నువ్వు మాకు ఇస్తున్నావు. ఎటువంటి పరిచయం అంటే 2010లో దేవుడు ఒక ప్రవక్తతో మాట్లాడాడు. నీకు ఇచ్చిన మినిస్ట్రీ వేరు, మిగతా వాళ్ళు చేసే మినిస్ట్రీ వేరు. నీకేంటంటే నీకు ఇచ్చిన పరిచర్య కొంతమంది పాస్టర్స్కి హెల్ప్ చేయడం, కొంతమంది ఆర్ఫాన్ పిల్లలకి హెల్ప్ చేయడం, కొంతమందికి ఏంటంటే విధవరాలకి హెల్ప్ చేయడం, అది నీ పరిచర్య అని చెప్పి 2010లో మాట్లాడాడు దేవుడు. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసాము. కానీ దేవుడు మళ్ళీ పట్టుకొని 2019లో మేము ఒక కమిట్మెంట్కి వచ్చాం. నిజమే ఈ జాబ్స్ ఇవన్నీ కాదు, కానీ నీ సేవ చేస్తామన్నప్పుడు దేవుడు ఆయన యొక్క పరిచర్య చేసేటప్పుడు నా యొక్క జాబ్లో ఎక్కడ కూడా నా పే స్లిప్ ఎప్పుడు కూడా ఆగలేదండి. నా పే స్లిప్ ఎప్పుడు కూడా ఆగలేదు. నేనేమో పెద్ద టాలెంటెడ్ పర్సన్ కాదు, పెద్ద ఇది కాదు, కానీ దేవుడు నన్ను ఆ విధంగా వాడుకున్నాడు. అది నాకు తెలుసు. ఎందుకంటే ఆయన పరిచర్యలో నేను సహాయం చేయాలి, దాంట్లో కూడా ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాం. అట్లా 2019లో కమిట్ అయ్యి మేము ఫిల్మ్ నగర్లో సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది.
అక్కడి నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి పరిచయం జరిగించేవాళ్ళం 1 వీక్లీ 2 ఫ్యామిలీస్తో ఉన్నది. ఇప్పుడు నియర్లీ 70 మెంబర్స్తో అక్కడ పరిచర్య, అలాగే 5 ప్లేసెస్లో పరిచయం జరుగుతుంది. నేను మిమ్మల్ని ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ప్రార్థన చేయండి. ఈ యొక్క ఇయర్లో మేము ఒక కన్స్ట్రక్షన్ అక్కడ స్టార్ట్ చేసాము. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి, అన్న మనము మీకు అక్కడ ఛాలెంజ్ ఏంటంటే ప్రేయర్ పెట్టుకుంటామంటే ఎవరు రెంట్కి ఎవరు ఇవ్వట్లేదు. మేము చాలా ఒక చోట ప్రేయర్ పెట్టినప్పుడు త్రాగుబోతుల దగ్గర మేము మా యొక్క మినిస్ట్రీ అంతా, మీకు ఇంకోటి చెప్తున్నాను, మా మినిస్ట్రీ అంతా ఏంటంటే పూర్ పీపుల్ దగ్గరేనండి. ఎవరి దగ్గర రిచ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళలేదు. దట్టు ఎవరి దగ్గర కూడా మేము తీసుకొని చేయడం ఇదన్నీ చేయలేదు. పూర్ పీపుల్ దగ్గరికి వెళ్ళి చేసినప్పుడు ఆ యొక్క ప్రదేశంలో తాగుబోతులు, తిరుగుబోతులు, తర్వాత అంతా మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్తో ఉన్న వాళ్ళ దగ్గర పరిచయం మేము చేస్తున్నాం. వాళ్ళంతా రిజెక్ట్ చేశారు. మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు ప్రార్థన చేయడానికి వీల్లేదు, మా యొక్క వాటి మీద రాళ్ళు ఇస్తాడు. మేము చేసినప్పుడు మేము గట్టిగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైతే మమ్మల్ని రిజెక్ట్ చేశారో వాళ్ళ ద్వారానే అక్కడ ఏంటంటే స్ట్రాంగ్గా అక్కడ మళ్ళీ ఒక హాల్ తీసుకోవడం, ప్రేయర్ హాల్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము మీకు ఇవ్వము అని చెప్పేసాను. అప్పుడు వాళ్ళందరూ మా సంఘం అక్కడ వాళ్ళందరూ కలిపి, అన్న ఇట్లా ఎవరు ఇవ్వట్లేదు కదా, మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది కానీ మనకి చిన్నదే వస్తుంది, పెద్ద మనకు దొరకట్లేదు, ఇవ్వట్లేదు అన్నప్పుడు, అన్న మనమే ఒక స్థలం తీసుకొని కొనుక్కుందాము, మీరు ఎట్లాగా అమెరికాలో ఉన్నారు కదా, మీరు కూడా సాయం చేయండి, మనందరం కలిసి మనము చేద్దాము అని చెప్పేసి అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ యొక్క సంవత్సరము ఆ యొక్క ల్యాండ్ అంటే అంటే రిజిస్ట్రేషన్ ఫస్ట్ వీక్లో ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే దేవునికి మనము ముందు ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నా సైడ్ నుంచి అంటే మనకి ఒక 2 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు మా యొక్క పరిచయాల నిమిత్తం ఉన్నారు. కాబట్టి మీరు ఏంటంటే ప్రార్థన చేయండి. మీరు మీకు దేవుడు ప్రేరేపించినట్లయితే పరిచర్యలో మీరు కూడా ఆ యొక్క పాలిభాగస్తులు అవ్వాలని చెప్పి మనవి చేస్తున్నాను. మీలో ఎవరైనా దేవుడు ప్రేరేపణ ఇస్తే దయచేసి తెలియచేయండి. ఎందుకంటే ఇండియాలో పరిచర్య అనేది కొద్దిగా ఛాలెంజింగ్గా కూడింది. ఇప్పటి వరకు నేను నాకున్న దాంట్లో నుంచే ఏదైనా నేను నా పాస్టర్స్కి 5 పాస్టర్స్కి అక్కడ హెల్ప్ చేయడము, విడోస్కి హెల్ప్ చేయడం, చిల్డ్రన్స్కి హెల్ప్ చేయడం జరిగింది. కానీ ఇంకా కొద్దిగా కొద్దిగా చేయాలన్న ఉద్దేశంతో మేమందరం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అంటే అక్కడ ఉన్న ప్రజలు ఉన్నవాళ్ళు కూడా ప్రార్థన చేసి, అన్న మీరు కూడా అక్కడి నుంచి మీరు ఏమన్నా హెల్ప్ చేస్తే ఇక్కడ కూడా మనకి బాగా ఒక పర్మనెంట్ బిల్డింగ్ అనేది మనకు వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు నిజంగానే అనుకున్నాను. మీరు కూడా ఆ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు పొందండి. ఎందుకంటే మనం దేవునికి కొద్దిగానేనండి కొద్దిగా దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలు పొందాలని ఏదొక చిన్న దానికి ఏంటండి మీకు తెలుసు కదా, మన చర్చిలో నీడ్స్ ఉంటాయి కదా, ఆ నీడ్స్లో మీరు కూడా దాంట్లో పాలు పొందాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మీకు ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. మన డికాన్ పర్మిషన్స్తో మీకు కూడా షేర్ చేస్తాను. దయతో మీరు ప్రార్థన చేయండి, మరి ముఖ్యంగా ప్రార్థన చేయండి. ఒక మంచి స్పాన్సర్స్ వచ్చినట్లుగా ఇదే కాకుండా ఇంకొక 2 ప్లాన్స్ ఉన్నాయండి నాకు, మీరు కూడా అది ప్రార్థన చేయండి. ఎందుకంటే అక్కడ పిల్లలకి మనము ఇవ్వాలి అని అంటే కొంత అమౌంట్ని మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని ఉంటుంది. మనము పెట్టే చిన్న ఖర్చు అంటే ఒక పాపకు కానీ ఒక బాబుకి కానీ ఒక మంత్లో మనం ఏంటంటే ఒక 800 ఎక్స్పెన్సెస్ అవుతాయి. 500 నుంచి 800 ఎక్స్పెన్సెస్ అవుతాయి అన్నమాట. మనము ఒక్కరోజు జస్ట్ హోటల్కి వెళ్తే ఒకరోజు మనం తింటే ఎంత అవుతుందండి? నియర్లీ 100 or 120 అవుతుంది కదా, నియర్లీ 100. బట్ అక్కడ మనం ఇచ్చే $800 కాదండి, 800 రూపీసే. ఆ చిన్న అమౌంట్ వాళ్ళకి అక్కడ ఏమవుతుందంటే చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క కుటుంబం, ఆ పిల్లలు కానీ ఇది అవుతుందన్నమాట. ఇంకా మీలో ఎవరైనా అంటే ప్రేరేపణ ఉంటే అంటే పాస్టర్స్ కూడా నియర్లీ 5,000 to 7,000 అక్కడ రెంట్, తర్వాత వాళ్ళకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సపోర్ట్ చేయాలి అని అనుకుంటే మీరు తెలియచేయండి. ఎవరైనా ఒక పాస్టర్కి అట్లా ఇవ్వాలనుకున్నా మీరు తెలియచేయండి. ఈ యొక్క నీడ్స్ మా యొక్క మినిస్ట్రీ తరపున ఉన్నాయి కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి, అలాగే మా గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడే ఆ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేయనట్లుగా ప్రార్థన చేయాల్సింది మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన
డికాన్స్కి అలాగే పాస్టర్ గారు మాధవరాజు గారికి నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Brother Raju, and thank you, Raju, and also Sweetima, for being here, and thank you for the word that has come this morning. Yes, God is our help, and we can trust in Him, we can believe on Him. You know, I lift up my eyes to the hills from where my help comes from. And who is He? He is the maker of heaven and earth. He owns everything. And He is our Jehovah Jireh, and He provides for us. And in return, when we give ourselves, and when we give what we have, from our nothingness, when we give something to Him, in our weakness, when we give ourselves to Him, even though it is small and fragile, when it is in God's hand, God blesses that and makes us as a channel of blessing to many people. And we are also blessed. You know, I remember the honeycomb. You know, when you take the honey from the comb, you squeeze it into the bottle. When you squeeze it into the bottle, the honey goes into the bottle. Then the next thing that you do is you enjoy the honey too, right? That's what God does. You know, you just give yourself and what you have in the hands of God. And when you give it to Him, when He blesses that, you know, you also enjoy. And also you have the joy of living when you help others too. And Brother Raju and Sweetima, may the Lord continue to bless you and continue to provide all your needs, personal needs, and also the ministry needs in the years to come, and continue to use you for His glory and for His sake alone. Let's look to the Lord in prayer before we go into the Word. Our Heavenly Gracious Father, we just once again thank you and praise you, Lord, for this day of worship and fellowship. Lord, thank you for the word that has come afresh as a reminder this morning through Brother Raju. And thank you, dear Lord, for reminding us that you alone and you alone are our protector and provider, and also our Savior. Lord, you will never sleep or slumber. Lord, you always, Lord, enable us to walk and run, and we don't grow weary or tired. Thank you for your provision and your presence and your protection in our lives, Father. Thank you for the wonderful reminder this morning, Lord. Even as we continue to worship you by meditating on your word, speak to us, Father, and speak through me. Let the words of my mouth and the meditations of all of our hearts be acceptable and pleasing to you, O Rock and our Redeemer. In Jesus' name we pray. Amen. Friends, the last but one verse in the Bible, that is Revelations chapter 22, and verse 20 says, "He who testifies to these things says," who is the one who testifies? He is Christ Himself. So, Christ says, "Yes, I am coming soon. Amen. Come, Lord Jesus." Jesus says, "I am coming soon," and we say, Maranatha. Maranatha means, Lord
Jesus, come soon. Lord Jesus, come soon. That is our faith, and that is our hope, and that is our longing, our Lord's cry, as we continue to live on the earth. Friends, beginning this Sunday, as Brother Raju has pointed out, we are beginning the Christmas season. The last 2,000 years, the church has been celebrating this season as the Advent season. Advent season. And it is a tradition based on the biblical faith. So, as we begin this Advent season, all the churches, 95% of the churches, there are some pockets in the church, in the universal church, they don't celebrate Christmas. But 95% of the church celebrates this Advent season. And this is a season we have worship and fellowship and witness. And this is a season we have festivity. And this is a season we have feasts. And this is a celebration of joy and happiness. This is a season to celebrate the coming of the Lord Jesus Christ as a human being. So, this celebration has to be observed because it is not a tradition not only based on the Bible, but the apostles. Beginning in our country, Thomas, when he came, he established the church. And Paul went to Europe and he established the church. And Andrew, he went to Scotland and Ireland and also England and he established the church. And Bartholomew, he went to China and also northern part of India. He established the church. And so on and so forth. Of course, the Peter and James, they established the church from Jerusalem onwards. So when you look at all these churches, you see the same tradition, same biblical values, same worship models. So, this is historical, the tradition based on the Bible, that we had to celebrate the season of Advent. Then the question comes, what does Advent means? Advent means simply arrival. Arrival. And of course, it points to the arrival of the Lord Jesus Christ, not only in the first coming, as we remember and celebrate, but also we look forward to the second coming of the Lord Jesus Christ. So that is the anticipation that we have. So this season begins with the hope, with the anticipation of the coming of our Lord and Savior Jesus Christ. This is not something new to you, but we are reminding ourselves as we begin this season of Advent. So, Advent is a season of hope. And as we anticipate the coming of the Lord, first of all, it is the Savior who is coming. He is the Savior who is coming. As I said, the season Advent, which means arrival, which has the anticipation and the hope that is clubbed to that, this is not a word. The Advent is not found in the Bible.
just like the word Trinity. But the principle of Advent, the connotation of Advent, is found from Genesis to Revelation. When God promised, after the fall of man, Adam and Eve, in Genesis chapter 3, verse 14, he says, the seed of the woman, which refers to Jesus Christ, the seed of the woman will crush you, pointing to Satan. He will crush you by his heel. And that is what was fulfilled on the cross. When Jesus hung on the cross, he crushed, and the death blow was given to Satan. So that is what is fulfilled there. He cannot shed his blood, the divine being, unless he can become the human being. So, as a human being, it is imperative that he should have been born. And that is what has happened. That was foretold, that was told to the shepherds. And of course, it was foretold even years before, 100,000 years before, through Prophet Isaiah. For unto us a child is born. Unto us a Savior has been given. So that was the promise and the prophetical news that has been given to us. And that was foretold to the shepherds, In Luke chapter 2, verses 11 and 12, they said, today, in the town of Bethlehem, a child, a Savior, has been born to you. And what is the sign? He will be wrapped up in a swaddling cloth, and he will be laid in the manger. And it will happen during Augustus Caesar's time. So historically, and geographically, and prophetically, it was told to us that the Savior would be born. So, it is a Savior who has been born on the day of Christmas. So, Christmas, even though we are not sure whether it is specifically on the 25th, and that is the reason why some of the churches say, we don't need to celebrate Christmas. If you believe in the birth of Jesus Christ, you should. He should have been born historically. If you believe in his birth, only then you can believe in the death of Jesus Christ and the resurrection of Jesus Christ and the shed blood of Jesus Christ. Unless the divine being, not becoming a human being, he cannot shed the blood of Jesus. He cannot shed the blood of a man. So, it is sure that he has been born. And historically it has been proved. And traditionally it has been followed. And biblically it's true. So it is good and it is right to celebrate the Christmas. And of course, it is since from the apostles, the day 25th has been, fixed in our geographical area. So it is good. And it is also good for the children. When you say, you don't need to celebrate Christmas, you don't need to celebrate Easter, then the children will not know. Many things we have lost because the legacy of faith has not been passed on to. So, Christmas is a legacy of faith that we pass on to the children, so that they can enjoy the joy and the happiness of the Christmas, so that they can be part in festivity and the feast of Christmas,
and above all, the worship and the fellowship and the witness that we need to be part of, that children can learn and they will pass on to. We have lost many things because we have said, oh, this is that tradition, this is that tradition, and we don't need to keep it. Children, they don't even know how to pray. Friends, it's good to celebrate the Christmas at the Christmas season. It is a time in which we meet people, go carol singing, have the carol service, have the feast, have the joy, go out and reach out, touch people with love. We give gifts to the haves and the have-nots. And that is a joy. So let this season of the coming of the Savior be real and meaningful to us as we begin this season of Advent. It is not only the Savior coming, it is also the coming of Jesus Christ gives us everyday hope. The coming of Jesus Christ gives us everyday hope. Every step of our way, we are given hope. Why? Because Jesus has come. Jesus has stepped on the face of this earth. That is why we rejoice. You know, when he came for the first time, you know, he stepped on the face of this earth. His feet touched the ground. His feet touched the ground. And of course, when he's going to come in the second time, his feet are going to touch the ground. He's going to come down on the Mount Olives. So that is the significance of the first coming and the second coming. And Paul, while writing to Philippians chapter 2, please read, one of you read, Philippians chapter 2, verses 5 to 8. Philippians chapter 2, verses 5 to 8. Yes. Yeah, please go ahead. Yes. See, when he came for the first time, who being Jesus, who being in the very nature of God, did not consider equality with God. He left his glory. He left his majesty. Why? In order to become a human being. In order to take the human form. For you and for me. He left his glory and majesty. And then he did not consider equality with God something to be used for his own advantage. And then the verse goes on to say, rather he made himself as to nothing. And then he humbled himself by becoming obedient to death, even to the death on the cross. Friends, when he became a man, he humbled himself. He let go his nature, the divinity, and the glory, and the majesty, and the power. But when he became a man, you know, that's how he can step on the face of this earth. And when he stepped on the face of this earth, as I said, you know, he not only touched the ground, his feet touched the ground, as he was born as a child in the city of Bethlehem, as a baby, his feet were, you know, kicking. And when
he walked for 3.5 years, his feet were trotting and running and touching the dust of the earth. And when he walked on the water, his feet was touching the waters. And finally, of course, when his feet were nailed to the cross, the blood started oozing from those nail-driven feet. Friends, he became a human. He was 100% human. At the same time, he was 100% God. Both human and divine nature were together. He was fully human and fully God. That's who Jesus is. So when that Jesus came onto the face of this earth, because of his birth, death, resurrection, and ascension, we have the forgiveness of sins. We have the gift of eternal life. And we have in us the Spirit of God living in us so that we can live a life of hope with a resilient spirit because Christ is in you. He came to be with you. That's why this celebration is also called the season of Emmanuel. God is with you, my friends. God is with me all the time. As we have said in the worship, God is good all the time. And all the time, He is good. Emmanuel is there for me all the time. And all the time, Emmanuel is with you. That's who our Savior is. That is why, we are joyous. There is nothing that can put us down. There is nothing that can, snub us down. Because we are people of hope and resilient. Because of the one who has given us a hope as an anchor to our soul. We are anchored in God, in the Lord Jesus Christ, who is the second person of the Trinity. Friends, these are all nothing new to you. I'm just reminding myself along with you that as we enter into this Advent season, let us be reminded that we are hopeful people. We enter into this season with our hope renewed within us. As we are people, we are weak people, we are needy people. We need a lot of things, physically, emotionally, spiritually, and relationally, and whatnot in our social life. We need something or the other, sometime or the other. But we can assure ourselves saying that God, in you I hope, because I trust in you, because you are my Savior, you are my deliverer, you are my Redeemer. That's why we can be hopeful people. This is a season of hope, the refreshing and the regenerating of hope within us. With the Savior coming, we have everyday hope in our life. Everyday hope in our life. Thirdly, this is not only a season of hope, giving us the everyday hope, the coming of the Savior. That is the second coming of the Savior, who is going to come as the King of Kings. The second coming of the Savior gives us the eternal hope. It not only gives us everyday hope as we live, but it also gives eternal hope. What is that eternal hope?
That is the eternal hope that we have, that we are going to be with Jesus Christ for the years and years and years for the eternity to come. That is what our hope is. You know, as we celebrate this first coming of Jesus Christ, we also anticipate and hope for the second coming of Jesus Christ. And in the second coming, he is going to come as the King of Kings. That is what, in Philippians chapter 2, can someone read that verse 2 also? Philippians chapter 2, verses 9 to 11. Philippians chapter 2, verses 9 to 11. Yes. You know, when Jesus is going to come, he gives us the eternal hope. How? Because he has been the exalted King. And every tongue, every nation, they are going to bow down before him. And they are going to proclaim and claim that you're our Savior. You're our King of Kings. You are everything to me. Everything, everybody, and everything, even including the creation, they are going to worship him. Give him the honor and the glory and the majesty that belongs to him and to him alone. That day is going to come. And we are going to be part of it. That is what our eternal hope is. That is what the second coming of the Lord Jesus Christ is going to give us, the gift of eternal hope. You know, the question then comes is, yes, there is the first coming of Jesus Christ. There is also the second coming of Jesus Christ, giving us the eternal hope. But then there is also another hope that is mentioned in the Bible. What is that another hope? That is what is going to be yours and mine when the secret coming of Jesus Christ is going to happen. The secret coming. There is this first coming, giving us the everyday hope that we need. There is that second coming we await, giving us the eternal hope. But then as we celebrate the Christmas, we should also become aware of the secret coming of Jesus Christ, giving us the blessed hope. The blessed hope. If you have your, please someone read these verses. If you have your Bibles with you, please read 1 Thessalonians chapter 4, verses 16 to 18. 1 Thessalonians 4, 16 to 18. Yes, praise God. It says, for the Lord himself will come down. The Lord himself will come down. For who? For you and I, including those who died in Christ. And of course, as we know, those who died in Christ will rise up. And in a fraction of a second, we who are alive, we will also be taken up.
So the Lord will come down in the air, and we will rise up, and we'll be together for the eternity to come. That is what the blessed hope is. And it's an encouragement, because the word closes by saying, encourage one another with this. So it is that blessed hope that gives us the encouragement. That is what we need to become aware when we celebrate the birth of Jesus Christ. We are not celebrating the one who was born and died and gone, but we are celebrating the one who was born, and of course he died, but he rose again, and he has ascended into heaven, and he is seated at the right hand of God. He is interceding for us. At the first time, he has came to be with us as Emmanuel. And at the second time, when he is going to come, he is going to be the King of Kings, and we are going to be co-rulers with him. We are going to be with him. In the first coming, he is with us. But in the secret coming, when we look forward and become aware of the blessed hope, he is going to come for us. He is going to come for us. What a mighty God we serve. Friends, he is right through the historical existence of mankind. Even from your death, from your birth to death, and for the eternity to come, he is with you. He is with me. He is for me. He is in me. And that is what he is. That is the wisdom of God. That is the wisdom of God. You and I need not succumb to the failures and the faults and the sins that we have committed, because he is so good enough, so gracious enough, that he has given himself to be born as a man and to have the forgiveness of sins, as I said, and the gift of eternal life. What a mighty God we serve. But then the question is, there are those who believe there is no rapture. There are three kinds. One, they say there is no rapture. And there are those who say, the rapture and the second coming will take place at the same time. But then I was holding to that view. But then when I studied the scripture in depth, I am now believing that the rapture, the secret coming, is going to precede the second coming. So the next event in your life and my life is the secret coming of Jesus Christ, which we call rapture. He is going to come for us, and we are going to join with him in the air. Why I say there is difference between the second coming and the secret coming. There are many differences. Some of them I just wanted to read to you. One, at the second coming, his feet will touch the ground. While at the secret coming, his feet will not touch the ground. He will be in the air. Bible is so specific about it. And then, no one knows the day or time of the secret coming. But then we will definitely know, once the secret coming comes, the tribulation starts. So at the end of 7 years, the second coming of Jesus Christ is going to happen. And then, he is coming for us in the secret coming. And we are going to come with him at the second coming. Bible is clear about that.
And then we are going to meet Jesus in the clouds. But then at the second coming, we are going to reign with Jesus. And so on and so forth. I can go on listing. So there is a clear dichotomy between the second coming and the secret coming. So we better believe, according to the Bible, the first coming of Jesus Christ, which gives us the present day, everyday hope, everyday grace to live. But it also gives us in the second coming the privilege of reigning and ruling and being with Him for the eternity to come. But in the secret coming, it gives us the blessed hope, the next event that we expect, look forward to, and anticipate, which is called the blessed hope, and wherein we will be, wherein Christ is going to come for me, come for you. Let's just be aware of that. Let's be aware of that. Friends, as we begin this Advent season, let's be reminded of the blessed hope that we have. As we look forward to look forward to the secret coming of Jesus Christ, let us also be assured of the eternal hope that we have and the everyday grace, everyday hope. It is called the sufficient grace that is available to us, the sustaining grace that is available to us, so that we can live a godly life in our lives. Because being good and growing in good is what matters. And living and reaching and touching people with the good news is what matters. Because these are the three criteria which are going to tell God as we stand before the Bema seat, how faithful we are. It is faithfulness that's counting. That's all it matters. Are you faithful? Are you faithful in being good? Are you faithful in doing good? Are you faithful in sharing the good news? And as we enter into this Advent season, may the Lord, as He did use us in the past years, let Him continue to use us in sharing the good news and doing the good and also being good for His sake and for His glory. May the Lord continue to be with us and bless us. Let's look to the Lord in prayer. Our heavenly gracious Father, we once again thank you, dear Lord, for this beautiful time of being in your presence with your children. And thank you, dear Lord, for the worship team. And thank you, dear Lord, for the beautiful time of worship. Lord, in singing praises and glory to you. And thank you, dear Lord, for Brother Raju and Sweetie, for their life and ministry, and for the word that has come afresh this morning. Lord, even though fragile as we are, even though we are frugal in the sense compared to your glory, we just give ourselves into their hands, Father. Father God, when we are in your hands, when what we have are put in your hands, they multiply. Lord, multiply us, Father. Multiply us to be a channel of blessing to many, many people. Multiply our personal lives, Lord, our family lives, in joy and happiness and fullness of every blessing, Father.
Lord, as we begin this Advent season, as we have been reminded, enable us to boldly, courageously stand firm in sharing the good news. Lord, enable us to continue to grow in being good and in doing good. Lord, in all that, you take the glory, Father. In Jesus' name we pray. Amen. We'll now have the announcements now. Thank you, Uncle, for the wonderful message. We'll have our regular announcements, Andy. Before we go into announcements, is there anyone who is visiting us for the first time? Or visitors unte ganaka, please introduce yourself. Yeah, thank you. Okay, Sister Neela, thanks for joining us. Welcome. And thank you, Brother Raju, for the wonderful worship message. And we have Suvarna Kumar, brother, as well in our midst. Welcome, brother. And here are our regular announcements, Andy. We'll have our Sunday service at 9:30, English service at 9:30, and Telugu service at 11 o'clock every Sunday. And Bible study, we have it every Wednesday at 7 p.m. Andy. We are meditating on the book of Proverbs. Please do join. Last week we meditated on Proverbs 29, and this week we are going to start with Proverbs 30th chapter. Please join us. And every Thursday we have Women's Fellowship, Andy, so from 7 o'clock. And this Thursday they're going to have a fasting prayer from 10 a.m. to 3 p.m. Please note that. And December 5th, Friday, we are going to have the worship and prayer night, Andy. And every month, third Friday, we are going to have the Family Friday. But this month, during Christmas season, we will not have the Family Friday. Instead, we will utilize that Friday for our trail run, Andy. And every month, third Sunday, we are going to have the communion in the church. And apart from this, there are some special announcements, Andy. If anyone is interested to volunteer anywhere in the church, please do let us know. Especially Sunday school is looking for teachers and also volunteers, Andy. If at all, if anyone is interested to join the team, please let us know. And next week, we are going to have Luke Raj uncle. He'll be taking the worship message. So, and here are our upcoming events, Andy. Christmas service is going to be on 25th at 10 a.m. Watch night service is on 31st at 10 p.m. And New Year service is on 1st at 11 a.m. Andy. And apart from this, these are our outreaches. So December 14th, we are going to have outreach in Parkside West community. December 20th, we have outreach in the church lawn, which will be outside. And other outreaches, they are yet to be scheduled, Andy. So we are still planning for these outreaches. Please pray for these upcoming events in your personal prayers. And if at all anyone has any prayer requests, please let us know. And these are the kids' skit practice schedules, Andy. So as you all know, kids have been practicing for Christmas. And these are the schedules. If at all any changes in the schedule, the teachers or the Sunday school in charge will post in the group, Andy. And apart from this, there are some announcements from HCC. As you all know, HCC is going to have Women's Christmas Party this year, which is on December 4th at 6:30 p.m. In Elian Izer's home. So details are posted outside. If anyone is interested, please join it. And also, HCC is having Angel Tree Ministry, and as you all know, there is a tree outside. Next Sunday is going to be the last Sunday. If at all you have any questions, please talk to Anand, brother. And HCC
is also looking for a children ministry liaison, just like how they asked us for a youth ministry liaison. They wanted a children ministry liaison. So children ministry teamలో అఫీషియల్గా ఆ టీంతో పార్ట్ అయ్యి ఉండి, ఇఫ్ యూ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ద టీమ్ జస్ట్ లెట్ us know అండి. అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ చిల్డ్రన్ మినిస్ట్రీ డైరెక్టర్. సో హెచ్సిసి వాళ్ళు చిల్డ్రన్ మినిస్ట్రీ డైరెక్టర్ కోసం చూస్తున్నారు. సో దిస్ liaison, one of the role will be to be in the search committee also. So other than this, from HCC there are they asked us to send pictures for Advent bulletin covers. As you all know, this is HCC's bulletin, and this picture, every Advent season they are going to put kids drawings అండి. సో ages 3 to 11, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 3 to 11, సో వాళ్ళు డ్రా చేసిన పిక్చర్స్ని వాళ్ళు బుల్లెటిన్లో ప్రింట్ చేస్తారు. అండ్ ద డెడ్ లైన్ ఇస్ టుమారో 5 p.m. So by 5 p.m. if you can send the drawings to Pastor Tony or to the admin at hcc.com. The details are posted in our group as well, Andy. Srinivas brother already shared the details with the parents. This is a reminder. And apart from this, as you all know, we have carols. So for carols, Brother Prabhu has posted a sign-up sheet, Andy. If anyone has yet to sign up, please do sign up. Tomorrow is the deadline for signing up for carols. So Prabhu brother దగ్గర ఒక QR code ఉంది. He will be outside the sanctuary today, and if at all anyone is yet to register, please go to him and register for carols. And yeah, these are the upcoming events and announcements. If at all, if anyone is celebrating their birthdays or wedding anniversaries today or this week, please come forward and the uncle will be praying for you. So yeah, anyone is celebrating any Thanksgiving, please come forward. Uncle will pray and close this service with the closing prayer and benediction. You could have stayed here. Yeah, forgot. You forgot your birthday. Yeah. Oh, that's good. December 6th. 6th, oh, okay. Yeah. Anybody else? Yeah, let's thank God for Brother Benny as he celebrates his birthday. Our heavenly gracious Father, we once again come to thy throne of grace with a heart full of gratitude and thanks for the gift of life, and especially this morning. Lord, we come to you especially for our dear brother Benny, for his life and faith and for his ministry and for his family. Father God, I pray that you will lay your hands upon him and continue to bless him with good health and strength, Father God. And pray, O Lord, that you will enable, thus far you have been with him and you have been his Ebenezer, helping him thus far, and we commit him into thy hands, Father God, in the years to come. Lord, you continue to go before him and come after him, Father God, and enable him to prosper in everything that he puts his hands to, for your glory and for thy sake, and also provide all his needs, supply all the needs of his family, Father God, in abundance in the years to come. And we once again commit Benny into thy hands, and as you add many more years, Father God, we pray that you will continue to raise him and continue to use him and continue to bless him for your glory. In Jesus' name we pray. Amen. God bless you, Andy. God be with you. Thank you for what you want. Thank you. God be with you. Thank you. Yeah, may we all stand for the closing prayer, please. Our heavenly gracious Father, thank you, dear Lord, for enabling us to enter into another Christmas season, Father God. Lord, we commit all of our activities, the carols, the carol rounds, and the Christmas worship and the New Year worship, and all the other festivities and feasts that are centered around our families and the fellowships, and also the ministry in reaching and touching the people. Lord, we pray that you will continue to give us good health and strength, Father God, and continue to give us
good weather conditions, Father God, as we involve in these activities. And above all, let these all activities geared toward your glory and honor, Father. Lord, we once again thank you, dear Lord, for these wonderful children of yours. I personally thank you, Lord, for bringing them in my life, and also, Lord, we commit them into the hands, Father God. Lord, thank you for their faith. Thank you for each and every one of their families, Father God. Lord, as we stand in your presence, we are standing along with our weakness, Lord, with our daily, day-to-day needs, Father. Lord, our needs are many, Father, and there are various different kinds of needs, Father. Father God, there are some difficult needs, seem to be impossible needs, but you are a God who specializes in making the impossible things possible. There is nothing that is impossible with God. That was the assurance, the promise that was given to Mary. Lord, it is the same promise that we claim this morning, Father. Whether it is the paperwork, whether it is the work, Lord, the job situations, whether it is the financial need, the health needs, whether it is the family needs, the relational needs, the spiritual needs, whatever it may be, Father God. Lord, you are a God of restoration. This season reminds us of our Redeemer, who can restore everything. Lord, who can renew everything, who can regenerate everything, Father God. Lord, Lord, you can raise the one who has died at God for 4 days, Lazarus. Lord, you can give life to the dead ones. Lord, as you have raised us from our sins, Lord, as we were dead in sin, you raised us, Father. Lord, even in the deadness of our worldly things, Father God, you can give life. You can bring forth new life, Father. Lord, we continue to trust in you, continue to rest in you, Father God. Till we meet again, Lord, let your grace and mercy be sufficient for us, and let your presence go before us and come after us as we leave this sanctuary, Father. In Jesus' name we pray. Amen. పరలోకముందర మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడుదునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. And now may the grace of our Lord Jesus Christ, the love of God, the fellowship, the communion, and the ever-abiding presence of the Holy Spirit rest and abide with each and every one of us, now and forevermore. Amen. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Hallelujah, 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 hallelujah. Praise ye the Lord. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Hallelujah. Praise ye the Lord. Amen and amen. God be with us as we leave this sanctuary, and till we meet again, let His grace and mercy be sufficient for us. Thank you so much. Thanks.